హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. హైకోర్టు సంచలన తీర్పు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక విడాకులు తీసుకున్న భార్య బిడ్డకు నిరుద్యోగం అనే సాకుతో భరణం అందించే బాధ్యత నుంచి భర్త వైదొలగకూడదని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. అలాగే భార్యకు 7,000, మైనర్ బిడ్డకు 3,000 చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు సచిన్ శంకర్ మగఢాం నేతృత్వంలోనే సింగిల్ మెంబర్ బెంచ్ దీనిని సమర్థించింది. ఇక బెళగావి ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సుమిత్ భర్త వేసిన పిటిషన్ను పరిశీలించిన సింగిల్ మెంబర్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇక దంపతులు విడిపోయారు. ప్రస్తుతం ఉద్యోగం చేయడం లేదని, భార్య మైనర్ బిడ్డకు పోషణ అందించాల్సిన బాధ్యత నుంచి భర్త తప్పుకోవటం ఆమోదయోగ్యం కాదు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం జనాలను కుందేలు చేసింది. దీంతో ఖర్చు కూడా బాగా పెరిగింది. కాబట్టి జీవించటం సులభం కాదు. బెల్గాం నగర జీవన శైలి ప్రకారం భార్యకు 7,000 రూపాయలు, అలాగే మైనర్ పిల్లలకు 3,000 చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సహేతుకమైనవేనని ధర్మాసనం పేర్కొంటూ భర్త పిటిషన్ను కొట్టివేసింది. ఇకపోతే పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, పిటిషనర్ ఉద్యోగం కోల్పోయి నిరుద్యోగిగా ఉన్నాడు. ఈ సందర్భంలో నిర్వహణ చెల్లించే స్థితిలో లేదు. కాబట్టి కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను రద్దు చేయాలి అని ధర్మాసనానికి విన్నవించారు.